విమానంలో ప్రయాణం చేసే ప్రయాణికులకి భోజనాలు సిద్ధపరిచే క్యాటరింగ్ డిపార్ట్మెంట్. ఏ డిపార్ట్మెంట్? క్యాటరింగ్. పైలట్కి ఎయిర్ హోస్టెస్ కి విమానంలో ప్రయాణం చేసే ప్రయాణికులకి భోజనాలు సిద్ధపరిచే ఉద్యోగం ఉన్నది. నేను తిని బాగుందని చెప్తేనే మా సూపర్వైజర్ విమానానికి లోడ్ చేయంటే, చిన్న బండి మొదలుకొని పెద్ద బండి వరకు, అంటే చిన్న విమానం మొదలుకొని పెద్ద విమానం వరకు, ఏమంటే ఉదయం 6ంటికి ఎయిర్పోర్ట్లోకి వెళ్తే మరునాడు ఉదయం బయటకు వస్తున్నారు 6ంటికి. ఏమంటే ఇంచుమించు 24 గంటలకు పైగా ఎయిర్పోర్ట్లో జాబ్ చేస్తారు. నా షిఫ్ట్లో ఇంచుమించు ఒక 7 విమానాలు వస్తాయి. అంటే 8 అవర్ల డ్యూటీలో 7 విమానాలు, 3 8లు, ఏమంటే 8 ఎంత, 16 ఎంత, 24 గంటల విమానాలు అవసరంగానే ఉంటారు. ఇంచుమించు ఒక 20-25 విమానాలు అటెండ్ చేస్తాయి. ఒక 20-25 విమానాలు, దేశ విదేశాల నుండి వచ్చే విమానాల్లో ఉన్న పాత భోజనాలన్నీ దించేసి క్యాబిన్ శుభ్రం చేయించి కొత్త భోజనాలు లోడ్ చేయాలి. ఎయిర్ హోస్టెస్ కానీ క్యాప్టెన్ అంటే ఎయిర్ హోస్టెస్ కానీ ఏమంటే క్యాప్టెన్ పైలట్ కానీ మేము పెట్టాలి భోజనాలు. నేను చెక్ చేసి బాగుందని చెప్పి మా సూపర్వైజర్ దగ్గర చెప్పి సంతకం తీసుకెళ్ళి క్యాబిన్లో పెట్టాలి. అది నా ఉద్యోగం. 1995 నుండి 2000 సంవత్సరం వరకు విమానాశ్రయంలో ఉద్యోగం చేశాను. అప్పట్లో నా శాలరీ బిల్లు 15,000. 95లో నా శాలరీ 15,000. 1995లో నా శాలరీ బిల్లు 15,000 అండి. ఇప్పుడు 2 లక్షలకు పైగా సంపాదిస్తున్నారు విమానాశ్రయంలో పనిచేసేది నెల మీదకి. నేను 96లో మారు మనసు పొందా, 95లో ఉద్యోగం కుదిరా, 96లో మారు మనసు పొందా, 2000 సంవత్సరం వరకు ఉద్యోగం చేసే. ఒకరోజు దేవుడు నాతో మాట్లాడినాడు, ఉద్యోగం మానుకొని సేవకు రాని. దేని మానుకొని చెప్పాలి, దేని మానుకొని? విమానాశ్రయంలో ఉద్యోగం మానుకొని సేవకు రమ్మన్నాడు ప్రభు. నేను ఒక్కసారి ప్రభు దగ్గర అడిగాను, నేను ఉద్యోగం వదిలిపెట్టి బయటకు వస్తున్న ఆ పరిస్థితి ఏంటని. ప్రభు అన్నాడు, నేనున్నాను రా అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఒక్క 4 రోజులు ఉపవాసం ఉన్నా, ప్రార్థన చేసుకున్నా, సమాధానం వచ్చింది. రాజీనామా లెటర్ రాసిన, మా ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి చేతికి ఇచ్చిన. అతని పేరు గురునాథ్. ఏమండి గురునాథ్, అందరూ గురు అంటారు. ఆయన అన్నాడు, ఉద్యోగం వద్దనుకుని వెళ్తున్నావురా, అడుక్కొని తింటామన్నాడు. నేను అన్నాను, ఒకవేళ మీరైనా అడుక్కొని తింటారేమో కానీ నేను అడుక్కొని తిన్నని ఆ రోజు ఉద్యోగానికి వెళ్ళను, ఇక సంపూర్ణంగా సేవ చేస్తానని నిబంధన చేసుకుని ఉద్యోగాన్ని విడిచిపెట్టి సేవకు వచ్చాను. ఇప్పుడు ఉద్యోగం మానుకొని 26 సంవత్సరాలు నేటి వరకు నా తండ్రి నన్ను నడిపిస్తా ఉన్నాడు. స్తోత్ర, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ రోజు నేను చేసుకున్న నిబంధన ఏ రోజు సేవని విడిచిపెట్టి వచ్చే రోజు నేను నిబంధన చేసుకున్నా. నీ సేవార్థమై ఎవరు నన్ను పిలిచినా నేను రానని చెప్పనయ్యా, తప్పకుండా వెళ్ళిపోతాను. వాస్తవం చెప్తాను, మీరు మరొకలా భావించకండి. ఈ రోజు నా పుట్టినరోజు. అయ్యో, థ్యాంక్స్. మా పిల్లలు పెద్దల నుంచి బతిమలాడుకుంటున్నారు, ఈ ఒక్క సంవత్సరమైన ఇంట్లో ఉంటాయి, ఈ ఒక్క సంవత్సరమైన ఇంట్లో ఉంటాయి. నేను అన్నాను, నేను ఎప్పుడో నిబంధన చేసుకున్నాను రా. ఏమని సేవ తప్ప ఇంకో దానికి ప్రాధాన్యత ఇవ్వాలని. పుట్టినరోజు ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం చేసుకోవచ్చురా. మీటింగ్కి ఈ సంవత్సరం కాకపోతే నా ద్వారా కానీ సువార్త వాళ్ళకి అందుదరా. నేను వెళ్తానని చెప్పి ఈరోజు దూరం రావడం జరిగింది. ఆ మహానుభావుడు కూడా వదిలిపెట్టాలి. 4వ తేదీ కావాలని పేట వేసుకొని కూర్చున్నారు. స్తోత్ర, హల్లెలూయా. నేను అంటాను, ఒక మనిషి ఆ నిబంధన జీవితాన్ని కాపాడుకుంటే ఎంత శ్రద్ధ కలిగి ఉంటే నిజంగా చెప్పగలను, మనస్సాక్షితో చెప్పగలను, దేవుడిని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకప్పుడు తినడానికి నాకు తిండుండేది కాదండి. మేమున్న ఇల్లు 30 రూపాయలు అద్దండి. 30 రూపాయల అద్దెంట్లో ఉన్నా మా నాన్నతో పాటు నేను. అలాంటి జీవితం ఈరోజు ఒక స్థాయికి దేవుడిని తీసుకెళ్ళడానికి కారణం అంటే నిబంధనే కారణం. చేసుకున్న నిబంధనలో నిలుచుండబట్టి ఈరోజు నా జీవితాన్ని ప్రభు మార్చాడు. నేను మీకు అదే చెప్తున్నాను, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఉప్పడగా నిబంధన. ఈరోజు నిబంధనతో బ్రతుకుదురు కాక ఒక్క తీర్మానం చేయి, ఒక్క నిబంధన చేయి. అయ్యా, ఈ క్షణం వరకు సంపూర్ణమైన రక్షణ పొందుతాడు.